సినిమా టికెట్ రేట్ల పెంపుపైన తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ కూడా మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా అంటూ ప్రశ్నించింది హైకోర్టు. సో సినిమా టికెట్ల రేట్ల విషయంలో హైకోర్టు చాలా సీరియస్ అయింది. సో ఇప్పటికే రాజాసాబ్ విషయంలో కూడా ఇక్కడ ప్రభుత్వం టికెట్ల పెంపుకు సంబంధించి ముందడుగు వేయలేదు. ప్రభుత్వాన్ని సంప్రదించినా కానీ టికెట్ల రేట్లకు పెంపుకు సంబంధించి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు పైన ఒక ఆగ్రహం మాత్రం వ్యక్తం చేసింది. సో మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఈ కామెంట్ తోటి సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాబోయేటువంటి సినిమాలు సంక్రాంతి సీజన్ పురస్కరించుకొని చాలా సినిమాలు రాబోతున్నాయి. సో ఈ సినిమాల నేపథ్యంలో ఈరోజు పదే పదే ఎందుకు టికెట్ల రేట్లు పెంచుతున్నారంటూ కూడా హైకోర్టు వేసినటువంటి క్వశ్చన్తో సో ఇక పాత రేట్లు తప్పనిసరి పరిస్థితుల్లో పాటించాల్సిందే అంటూ కూడా ఒక నిర్ణయానికి మాత్రం రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సినీ పరిశ్రమ కూడా. సో ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల రేట్ల పెంచుకు సంబంధించి జీవోలు గతంలో విడుదల చేసేది రేట్లు పెంచుకోవడానికి, బట్ ఈ మధ్య కాలంలో తగ్గించింది. అయితే మొన్న అఖండాకు కూడా సినిమా టికెట్ల రేట్లు పెంపుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు, ఒప్పుకోవు, అంగీకరించామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే చెప్పడం జరిగింది గతంలో. సో దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా రెస్పాండ్ వచ్చింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా అంటూ కూడా చాలా సీరియస్ అయింది. టికెట్ల రేట్ల పెంపు పైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.